నాతోనే ఉండిపోవే, నాతోనే ఉండిపోవే. సార్ బాస్ వస్తున్నా ఇదేంటి అమ్మాయి ఉంది? యువత్వే నువ్వు? ఓ ఎంత ప్రేమించానని నన్ను మోసం చేసి వేరే వాడితో లవ్ ఏ వేస్ట్ అసలు. జన్మలో ఇంకో దాన్ని లవ్ చేయను. సరే స్టడీగా వస్తే రాక్షసి దయ్యం. నిన్నెవరు నా లైఫ్లోకి రమ్మనింది? ఎవరు రమ్మన్నారా నిన్ను? చెప్పు చెప్పు. నిన్ను ఇలా కాదే, చెప్తా నీ సంగతి. రే హలో హలో బ్రదర్, ఏ బయట బొమ్మ ఉంది కదా, ఆ బొమ్మ నాకు కావాలా. ఎంత చెప్పు చెప్పు. ఆ బొమ్మ డబ్బులా? తీసుకో. సరిపోలేదా? డబ్బులు సరిపోతాయి. ఇంటికి పంపించు, ఇంటికి అని ఇంటికి పంపించు, టైంకి పంపించు. నిజంగా నిన్ను ఎవరు చేస్తారో కానీ ఎంత క్యూట్గా ఉన్నవే. అచ్చం నిజమైన అమ్మాయిలా ఉన్నావు. నిన్ను బయటపడే బుద్ధి అవడం లేదే. సో ఇక్కడే ఉండిపో నాతో. నువ్వు బొమ్మవే అయినా నా డార్లింగ్లా చూసుకుంటా. సొసైటీ అంత బాగాలేదు. ఎవరిని చూసినా మా అబ్బాయిలను వాడుకొని వదిలేద్దామని చూస్తున్నారు. ఓ సారీ, అందరు కాదు, కొందరు. ఆ కొద్ది మంది నా లైఫ్కే తగులుతున్నారు, నన్నే మోసం చేస్తున్నారు. నువ్వైతే అలా కాదుగా. నేను చెప్పిందే వింటావు. నా పెయిన్, నా టెన్షన్స్, నా హ్యాపీనెస్ అన్నీ నేను నీతో షేర్ చేసుకుంటాను. నీకే పేరు పెట్టాలి? నువ్వు బొమ్మవైనా అమ్మాయివేగా. మనం అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇస్తామనుకో. అఫ్కోర్స్ నీకు మంచి పేరు పెట్టాలి.
స్వీటీ నాదిరో కొల్లే కొట్టి నాదిరో నాదిరో కొల్లే కొట్టి నాదిరో కొట్టి కొల్ల కొట్టి నాదిరో కొల్లే కొట్టి నాదిరో కొట్టి నాదిరో కొల్లే కొట్టి నాదిరో కొల్ల కొట్టి కొల్లే కొట్టి నాదిరో కొల్ల కొట్టి నాదిరో 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 కొల్లే కొట్టి నాదిరో. ఏంటలా చూస్తున్నావు? నువ్వే మనిషివే ఉంటే నాలాంటి హ్యాండ్సమ్ అండ్ జెంటిల్ మ్యాన్ దొరకడేమోనా? ఎస్, మనకు మనం చెప్పుకోకూడదు కానీ నేను చాలా మంచివాణి స్పీటి. ఓకే బాయ్, ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. అమ్మ ఫోన్ ఇప్పుడా? హలో, నీకు సంబంధం వచ్చింది, ఎప్పుడు వస్తావు? అమ్మ నీకెన్నిసార్లు చెప్పాలి నాకు ఇప్పుడే పెళ్ళి వద్దని? నాకు రీసెంట్గానే బ్రేకప్ అయింది. బ్రేకప్ అయింది కాబట్టే నేను దిగాను రంగంలోకి. ఇంకా ఎన్నాళ్ళు ఉంటావురా అలా? కొన్ని రోజులు నన్ను ప్రశాంతంగా వదిలేమా. ఇలాగే వదిలేస్తే అమ్మాయి వద్దు అని ఆడబొమ్మను తెచ్చి పెట్టుకొని చూస్తూ బతికేస్తావో ఏమో నైనా. ఏంటే ఏంటే ఎక్కడున్నావు ఇప్పుడు? కొంపదీసి ఇక్కడికి ఏమైనా వచ్చావా ఏంటి? లేదురా, రేపో మన్నాడో రావాలనుకుంటున్నాను. అమ్మయ్యా, సరేలే, ఉంటా మరి. టైంకి తిన్నానా? బాయ్. సరే అయితే. ఇప్పుడే వస్తాను. ఏం కావాలా అన్నా? అది 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 కావాలన్నా. ఇంత ఏది? ఇంత ఉంటుంది, అది ఇంత ఉంటుంది. ఏంది ఏంది ఏం కావాలా? లేడీస్ పెట్టుకుంటారు, అది ఇంత ఉంటుంది. హిందీ కావాలా? బొట్టు బిల్లలా? అదే అదే. యా, థ్యాంక్స్ అన్న. ఏంటో ఈ కాలంలో అబ్బాయిలు ఇలా తయారయ్యారు. ఇప్పుడు ఇప్పుడు తెలుగుతనం ఉట్టిపడుతుంది. ఈవినింగ్ 10 మనిషి వస్తుంది, బట్టలు తీసుకొని వస్తా. సరేనా? బాయ్. లవ్ చేయడమేమో కానీ నిన్ను ఘోరాలు చూడాల్సి వస్తుందో నా కర్మ. హలో లహరి, ఏదోలే ఉన్నాలే కానీ
అమ్మో నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వు అర్జెంటుగా ఏదో ఒకటి తీసుకొని ఇక్కడ లొకేషన్ పంపిస్తున్నాను, నువ్వు వచ్చేసేయ్. ఓకేనా? నువ్వు వచ్చిన తర్వాత అంత చెప్తా. నువ్వు రావే బాబు, నాకు చాలా ఆకలిగా ఉంది. లొకేషన్ పంపిస్తున్నా, త్వరగా వచ్చేయ్. ఓకే? ఏ వెయిట్ 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 వెయిట్, అది ఒక పాత డ్రెస్ వేసుకొని రావే. అంటే ఒక చిన్న క్యారెక్టర్ చేయాలి నువ్వు, పని మనిషిలా కనిపించాలి నువ్వు. అబ్బా ప్లీజే రావే నువ్వు. ఓకే బాయ్. డోర్ క్లోజ్ చేయి. ఏంటి ఇదంతా? ఆగు. రావే అని తెలిసి కూడా నువ్వు మళ్ళీ అడుగుతున్నాడు. అది కాదే, మరి ఇంతనా? ఇలా బొమ్మలా నటించడం కష్టంగా ఉంటుంది కదా అంతసేపు అంటే. అవునే, అబ్బో అన్ని పెయిన్స్ వస్తున్నాయి తెలుసా. ఐడియా, ఒక పని చేద్దాం. ఆ తర్వాత నేను మేనేజ్ చేస్తా. ఓకేనా? ఓకే బాయ్. వెళ్ళు 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 వెళ్ళు. మళ్ళీ తాళం వేయి, తాళం. బాయ్ బాయ్. సేమ్ అలానే పెట్టు కీ. హలో, ఎవరు నువ్వు? లక్ష్మకేది? నువ్వు వచ్చావేంటి? సార్, ఆమె మా అత్త సార్. పానం బాలేదని నన్ను పంపింది పనిలోకి. కొన్ని రోజుల తర్వాత వస్తుందంట సార్. అవునా? సరే అయితే. అక్కడ ఒక బొమ్మ ఉంది, డ్రెస్ మార్చేసే. స్వీటీ, ఈరోజు మా ఆఫీస్లో నా బెస్ట్ ఫ్రెండ్ సమీరా ఏం చేసిందో తెలుసా? నా ప్రాజెక్ట్ని తనతో డిస్కస్ చేస్తే తనేమో నేను రాకముందే ప్రాజెక్ట్ని ప్రజెంట్ చేసేసి బాస్ ముందు క్రెడిట్స్ కొట్టేసింది. ఇంకా నా కోపం వచ్చింది చూడు, చడామడా తిట్టేశా, ఏడ్చుకుంటూ పోయింది. చిన్న విషయానికే మోసం అని ఫీల్ అవుతున్నాడు. మరి నేను చేసేది ఎలారా వీడితో? తప్పు కదా స్వీటీ. ఇంకా జన్మలో తన ముఖం చూడను. అమ్మా, అబ్బా. ఈ టైంలో ఎవర్రా? హలో, ఏంటిది?
హలో బాస్, తమ్ముడు. ఏంటిది ఇంత పెద్ద కవర్ ఇచ్చిపోయాడు? యాదో ఒకట్లే, ఫ్రీగా వచ్చింది కదా, చూద్దాం ఏముందో దీంట్లో. కోరికలు తీర్చే అద్భుత పుస్తకమా? నమ్మబుద్ధి కావడం లేదా? నిజంగా నిజం. నేను ఒక అద్భుత పుస్తకాన్ని. నీ పేరు అభినయ్. నిన్న రాత్రి ఒక బొమ్మను ఇంటికి తెచ్చావు. కావాలంటే నువ్వు తెచ్చుకున్న నీ బొమ్మను నువ్వు ఏం చేసి అది చేసేలా కోరుకో, జరుగుతుంది. ఇది నీ మొదటి కోరిక. ఇంకో 2 కోరికలు మాత్రమే జరుగుతాయి ఈ బొమ్మ విషయంలో. సరే, కోరుకున్నా జరుగుతాయా ఏంటి? అబ్బా, నీకు విషయం తెలుసా? మన ఇంటికి ఒక అద్భుతమైన బుక్ వచ్చింది. అందులో 3 వరాలంట. దాంట్లో నువ్వు ఒకటి మాట్లాడతావంట. జోక్గా లేదు, బొమ్మ ఏడను మాట్లాడుద్దా? సరే స్వీటీ, గుడ్ నైట్. మార్నింగ్ మాట్లాడుకుందాం. పిల్లిలే. ఎవరు లేరేంటి? బొమ్మ కనిపించడం లేదండి. ఏదో జరుగుతుంది. లేదంటే జరుగుతుంది. సాయంత్రం బుక్ వచ్చింది. ఇప్పుడేమో బొమ్మ కనిపించడం లేదు. కుంపదీసి సినిమాలో చూపిస్తే ఎలాంటి దయ్యం బొమ్మనా? బొమ్మ ఇక్కడనే ఉంది. ఇదంతా కలనా? అమ్మయ్యా. ఏంటి బొమ్మ కనిపించడం లేదు అంటే నిన్న రాత్రి వచ్చింది కల కాదా? అంటే బొమ్మ ఏంటి కదులుతుంది? పదేసి ఇదేమన్నా దయ్యం బొమ్మనా? నేను ఏం చేస్తా చూస్తుంది. ఓ అది నేను ఏం చేస్తే అదే చేస్తుంది.
ఇదేంటి స్నానానికి కూడా వస్తావును? ఓహో, నేను కనపడితేనే నువ్వు నాలా బిహేవ్ చేస్తావు అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా వదిలించుకోవాలా? ఆ? మ్మ్. ఆ. దీన్ని ఎలా అయినా వదిలించుకోవాలి. వచ్చి పడేసేసి ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఈ బాస్ గానికి నేనంటే ఎంత ఇష్టమో. అందరు లంచ్ పోయినా కానీ ఈ లంచ్లో నాకు వర్క్ పెట్టిండు. ఇప్పనాకుడు ఈ మొక్కటే తక్కువైంది నా పానానికి. హలో మా, ఏంట్రా రూమ్ అంతా ఇలా చెత్త చెత్తగా పెట్టావు? వర్క్లో ఉండి సర్దుకుంటలేమ్మా. ఉమ్, ఉమ్. అమ్మా ఎక్కడున్నావు నువ్వు? నీ రూమ్ లో ఎలా వెళ్ళావే లోపలికి? నువ్వు సెకండ్ కి నా దగ్గర పెట్టావు కదరా, మర్చిపోయావా? ఓకే సర్లే రూమ్ కి త్వరగా రా. మా నేను వస్తున్నానమ్మా, నేను వస్తున్నాను. అమ్మా బొమ్మ బొమ్మ అమ్మా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో. పరిగెత్తు పరిగెత్తు. కాలుకేస్తే మెడకు, మెడకేస్తే కాలికి అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. అమ్మా బాగున్నావు అమ్మను? ఏంట్రా అలా సన్నగా అయిపోయావు? నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వేటో చూస్తున్నావేంట్రా? ఓకే తింటున్నావా లేదా? నేను చెప్పురా, ఊరికే బండలాగా నిలబడ్డావు. ఏంట్రా ఇలా అయిపోయావు? అమ్మా ఓకే. అయ్యో దేవుడా, ఇది మళ్ళీ బొమ్మలా మారేలా చెయ్యి. ఇది నా రెండో విష్. ప్లీజ్ 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 ప్లీజ్. ఏంట్రా సడన్ గా మీ అమ్మ మీద ఇంత ప్రేమ? అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇప్పుడు? ఏంట్రా అలా అడిగావు? ఈ అమ్మ నీకు అప్పుడే బోర్ కొట్టేసిందా? అయినా బొమ్మ కొన్నావారా? బాగుందిరా. అలా డోర్ దగ్గర పడి ఉంటే తీసుకొచ్చి నేనే ఇలా నిలబెట్టానురా. ఈ బొమ్మ బాగుందిరా, నాకు బాగా నచ్చింది. ఇలాంటి కోడల్ని తీసుకుని రారా. సరే, ఈరోజు నైట్కి నేను క్యాంపుకి బయలుదేరాలి. నువ్వు త్వరగా ఊరికి పద పద పద. వీడు ఎప్పుడు ఇంతే, ఇలా హడావుడి చేస్తుంటాడు. పద పద. సరే పారా. నేను వదిలిపెడతాను పద పద, బయలుదేరు ఇంకా. సర్లే. అంటే నేను ఏది కోరుకుంటే అది జరుగుతుందా? అట్టయితే నువ్వు మనిషి అవ్వాలని కోరుకుంటా. చూద్దాం.
దేవుడా, నా వెనకల ఉంది ఈ బొమ్మ, అది మనిషి అయ్యేలా ఆశీర్వదించు స్వామి. ఇది నిజమేనా? కోరుకున్నావు కదా. నా ఊహలో పుట్టిన నేస్తమా, నాతోనే ఉండిపోవమ్మా. నా వేకువలో తొలి కిరణంలా, సంధ్యా సమయాన మలి కిరణంలా, నిషీధిలో వెన్నెలమ్మలా వచ్చావే, నాతోనే ఉండిపోవే, నాతోనే ఉండిపోవే. నా ఊహలో పుట్టిన నేస్తమా, నాతోనే ఉండిపోవమ్మా. నా వేకువలో తొలి కిరణంలా, సంధ్యా సమయాన మలి కిరణంలా, నాతోనే ఉండిపోవే, నాతోనే ఉండిపోవే. నా చిరునవ్వుకే కారణమయ్యావే, నా ఆలోచనలకు రూపమయ్యావే. ఓ నా ప్రియా వదిలెళ్ళకే, ఓ నా ప్రియా వదిలెళ్ళకే. మనతో ఉన్న క్షణాలన్నీ నీతో పంచుకోనివ్వవా, తండ్రి పాప నవ్వులతో నాలోని బాధలన్నీ తుడిచేయవా. ఓ నా ప్రియా వదిలెళ్ళకే, నాతోనే ఉండిపోవే, నాతోనే ఉండిపోవే. నా ఊహలో పుట్టిన నేస్తమా, నాతోనే ఉండిపోవమ్మా. నా వేకువలో తొలి కిరణంలా, సంధ్యా సమయాన మలి కిరణంలా, నిషీధిలో వెన్నెలమ్మలా వచ్చావే, నాతోనే ఉండిపోవే, నాతోనే ఉండిపోవే, నాతోనే ఉండిపో. ఎవరండి మీరు? ఎందుకు కొట్టారు? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. రా ప్రీతి. అంకుల్ ఆగండి. అంకుల్ ఎవరండి మీరు? మీరు ఎవరు అనుకొని పొరపడుతున్నారు. తన పేరు ప్రీతి కాదు, స్వీటీ. అండ్ తను మనిషి కాదు, ఒక బొమ్మ. అరే ఏ కాలం మనిషివిరా నువ్వు? ఇది నా కూతురు ప్రీతి. బొమ్మ కాదు, గిమ్మ కాదు, చాలా అల్లరి పిల్ల ఇది. చిన్నప్పటి నుంచి ఎవరినైనా సరే ఇలా ఆట పట్టించడం దానికి అలవాటు. నిన్ను బకరాన్ చేసిందిరా. అది స్వీటీ, ఆయన చెప్పేది నిజమా? చెప్పవే, ఆయన చెప్పేది నిజమా? ఛే, నీకేమని చేశాను? నా ఎమోషన్స్తో ఆడుకున్నావు. నేను ఒక ఎరిప్పు చేసావు కదే. వచ్చాడుతాం రే, మాటలు మర్యాదగా రాని. రా ప్రీతి, రా.
పోవే. హాయ్ అంకుల్. హాయ్ దా బాబు కూర్చో. నీకు రీసెంట్గానే ఏదో బ్రేకప్ అయిందంటనే, ఇప్పుడు నువ్వు ఓకేనా? ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతారులేండి అంకుల్. హాయ్ రా. హాయ్ బాయ్ డాడీ. బాయ్ నాన్న, జాగ్రత్త. అంకుల్, వాడు చీట్ చేశాడు కదా బెట్టింగ్ విషయంలో. మరి ఎలా ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు? వాడి మీద మీకు కోపం, అసహ్యం రాలేదా? కోపం, అసహ్యం, ప్రేమ ఉన్న చోట ఎక్కువ కాలం నిలబడవు నాన్న. అలా ఉంటే అది ప్రేమ అనిపించుకోదు. నిజమైన ప్రేమకు ఉండవలసిన మొదటి మరియు ముఖ్యమైన లక్షణం ఏమిటో తెలుసా? పొరపాట్లను, తప్పులను క్షమించగలగడం. ఆ క్షమాగుణమే నిజమైన ప్రేమను మనకు చూపిస్తుంది. కోపంతో చూస్తే ప్రేమ కూడా మోసంలా అనిపించింది, కానీ ప్రీతిని ఇంత నెగిటివ్గా అనుకున్నాను. ఇప్పుడు తనని నేను ఎలా ఫేస్ చేయాలి? తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? నన్ను ఫర్గివ్ చేస్తుందా? అసలు తను ఎక్కడ ఉందో ఏమో, ఎలా తనను కనుక్కునేది? అయ్యో! నువ్వు పని మనిషి కదా, ఇప్పుడు ఇలా? అభి, ఫస్ట్ కూర్చోండి, కూర్చోండి. హలో, ఐఎమ్ లహరి, స్వీటీ ఫ్రెండ్ని. ఆ రోజు తన కోసం అలా వచ్చాను, ఎందుకంటే తన లవ్కి హెల్ప్ చేయటం నా బాధ్యత కాబట్టి. లవ్ ఏంటి అంటే మీకు ముందుగానే తెలుసా? ఎస్, 5 yearsగా తను నిన్ను లవ్ చేస్తూనే ఉంది. తన ప్రపంచం నువ్వు, తన సంతోషం నీ నవ్వు, తనకన్నీ నువ్వే అని చెప్తే నువ్వు నమ్ముతావా? అదంతా తెలుసుకోకుండా తన నన్నని మాటలని బాధ పెట్టావు తెలుసా నీకు? నీ ప్రేమను దక్కించుకోవడం కోసం చేసింది తప్ప నిన్ను మోసం చేయాలని కాదు. ఎస్ లహరి, ఐఎమ్ ఏ ఫూల్. నిజంగా నేను ఒక ఫూల్నే. ఎంత అవమానించిన తెలుసా కోపంలో. తను నాకు కావాలి లహరి, ప్లీజ్ అడ్రస్ చెప్పవా?
ఏమో అలా మాట్లాడాను. ఇప్పుడు అంకుల్ ఏమంటాడో ఏమో. కానీ ఇప్పుడు తనతో మాట్లాడలేకపోతే ఇంకెప్పటికీ మాట్లాడలేనేమో అని భయం వేస్తుంది. లేదు లేదు, ఏదైతే ఇదేంది పిలుద్దాం. అంకుల్, రా అభి, రా లోపలికి రా. నేనేంటి తిట్టాడు అనుకుంటే రా నవ్వు రా. పిలుస్తున్నాడు. కూర్చో 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 అభి, కూర్చో. ఇంకేంటి అభి, ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? అక్క, ప్రస్తుతానికి మంచినీళ్ళు తీసుకురా. చిన్నగా నాన్న, చిన్నగా తాగు. అమ్మా, నువ్వేంటి ఇక్కడ? ఏం ఉండకూడదా? నా తమ్ముడింట్లో నేనుంటే తప్పేంట్రా? ఏంటి తమ్ముడా? అవును, రేపొద్దున ప్రీతిని పెళ్లి చేసుకున్నాక ప్రీతి వాళ్ళ నాన్నగారు నాకు తమ్ముడే కదా అయ్యేది. అయ్యో మా, ఇదంతా నాకు భ్రమలా ఉంది. అయినా మీ ఇద్దరు ఒకే చోట ఉండడం ఏంది? ప్రీతి ఎలా తెలుసు? హాయ్ ఆంటీ. అమ్మా, ఆంటీ 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 భయపడకండి ఆంటీ. ఆంటీ ఆంటీ లేవండి ఆంటీ. నేను ఆంటీ లేండి. ఆంటీ, ఎవతివే నువ్వు? నా కొడుకు ఇంట్లో వచ్చున్నావు. అది ఆంటీ నేను థ్యాంక్ యూ ఆంటీ. సర్లే, రూముకు త్వరగా రా. ఏమభి, నిన్ను నా కూతురు అంతలా మోసం చేసిందా? నాన్న, ఏంటమ్మా, నేను అభిని ప్రేమిస్తున్నా నాన్న. నీకేమన్నా పిచ్చా తల్లి? ఆ అబ్బాయి నిన్ను అస్సలు పట్టించుకోకపోయినా అతని గురించి ఇంతలా ప్రేమిస్తున్నావు, ఇంతలా ఇష్టపడుతున్నావు. నాన్న, తను నన్ను పట్టించుకోలేదని చూస్తున్నారు మీరు, కానీ నేను మాత్రం తనకి నా ప్రేమను తెలిపేటటువంటి అవకాశం ఎప్పుడు వస్తుందని చూస్తున్నాను. అయినా అభి చాలా మంచోడు నాన్న. మీకు గుర్తుందా, చిన్నప్పటి నుంచి మీరు అమ్మని ఒక భార్యలా కాకుండా, అంటే భార్యలా తక్కువగా ప్రేమించి అమ్మలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేవారు. సో నేను అది చూస్తూ పెరిగానన్నా. తనని చూస్తే నాకు నువ్వే గుర్తొస్తావు నాన్న. నీ ప్రేమ తనలో దొరుకుతుందని నాకు నమ్మకం నాన్న.
ఆ మాట కూడా ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎంతమంది తనని మోసం చేస్తున్నారు, అయినా ఆ బాధని భరిస్తున్నాడే కానీ తిరిగి వాళ్ళకి 1% కూడా హాని అనేది చేయడం లేదు. అది చాలదా నాన్న? ఒక ఆడదానికి తను ఎంతగా రెస్పెక్ట్ ఇస్తాడో తెలియడానికి. తను ఒకవేళ నన్ను ఫ్యూచర్లో ఒప్పుకోకపోయినా ఇలా 1 సైడ్ లవర్ గానే విడిపోతానా? అయినా 1 సైడ్ లవ్లో ఉన్నటువంటి ఫీలింగ్ ఆ 1 సైడ్ లవ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నా ఏంటమ్మా? నా కోసం ఒక్క పని చెయ్యు. ఏంటది? నేను నీకోసారి కాల్ చేస్తా. బట్టల షాపో లేకపోతే ఏదో ఒకటి అడ్రస్ నేను చెప్తా. అప్పుడు నువ్వు వచ్చి తన ముందర నా చెంప పగలగొట్టు. ఎందుకంటే తను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలుసుకోవాలని ఉంది నాన్న. అసలు తను ప్రేమిస్తున్నాడో లేదో కూడా నాకు తెలియదు. సో అందుకని ఓకేనా? ఇది కూడా ప్లానే. ఓకే ఓకేనా? ఓకేనమ్మా, నువ్వు అడిగితే నేను కాదంటానా? ఓకే. థ్యాంక్ యూ. నీవు ప్రేమించిన ఇతర అమ్మాయిల్లాగా డబ్బులు గాజేసిందా? ఆస్తులు నగలు రాయించుకుందా? నీకు తన ప్రేమను తెలియజేసే అవకాశమే కదా నాయనా తను చేసిన తప్పు. అంతమందిలో అన్ని మాటలు అన్నావు. పాపిస్తోండి అంకుల్, పాపిస్తోండి. నన్ను క్షమించండి అంకుల్, నన్ను క్షమించండి. ఎంత హార్ష్గా బిహేవ్ చేశాను. అభి తను తలుచుకున్నప్పుడల్లా ఎంత నరకం అనిపించాను. తను వదిలేసి వెళ్ళిపోయిన క్షణాలు అంకుల్, నన్ను క్షమించండి అంకుల్. అభి లే అభి. అమ్మా తీసుకోండి, లేపండి అమ్మా, లేపండి. లే. లేదులే నాన్న, వద్దులే ఏడ్చాకు. అభి, నిజంగా నువ్వు చాలా మంచివాడివి. మా అమ్మాయికి సరైన జోడివి. పిల్లలు ఈ కాలంలో ప్రేమలు పెళ్ళిళ్ళు అని పెద్దలకు తెలియకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటున్న ఈ రోజుల్లో మీలాంటి అభిప్రాయాలు కలిగి మాలాంటి పెద్దలకు విలువనిచ్చే పిల్లలు మాకు కలిగి ఉండడం నిజంగా మా అదృష్టం. అభి, అంకుల్ ప్రీతి ఎక్కడుంది అంకుల్? నీకే తెలియాలా బాబు? Your eyes, a galaxy of stars. Capture me, hold me in your arms. Your smile, a ray of sunshine bright, makes my world feel warm and right. You're my everything. సారీ, థ్యాంక్ యూ. నాతో ఉండిపోవా? You